హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈ రోజు వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ కి సంబంధించిన కటింగ్ చూద్దాము. నిన్నటి వీడియోలో మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో టిప్స్తో సహా చాలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని వాష్ చేసి ఇలా ఐరన్ చేసుకోవాలి. కార్నర్స్ ఏమైనా క్రాసెస్ ఉంటే ఈక్వల్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి కింది వైపున 2 ఇంచెస్ ఇలా పైనకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా పైనకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇటువైపు 2 ఇంచెస్ ఉంటుంది, ఇటువైపు 2 ఇంచెస్కి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి 2 ఇంచెస్కి తక్కువగా వస్తుంది. ఇలా స్కేల్ సహాయంతో మనం ఈక్వల్గా మార్కింగ్ తీసుకోవచ్చు. ఇలా స్కేల్ యూజ్ చేసి చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ లైన్ అనేది పైకి పొడిగించుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లైన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు ఒక లైన్ డ్రా చేయాలి. ఆర్మ్ రౌండ్ వైపు ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చుట్టూ లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ ఎంత తీసుకుంటామో అంత మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఏ సైజ్ వాళ్ళకైనా 6.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్ ఎక్కువ కావాలనుకుంటే 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను 6.5 ఇంచెస్ మార్కింగ్ వేస్తున్నాను. 6.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఉక్స్ కాజా పట్టి కోసం 1/2 ఇంచు మందం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్కింగ్ వేసేది నెక్ వైపు తక్కువగా కింది వైపు ఎక్కువగా ఉండేలాగా ఇలా క్రాస్గా పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు నెక్ అనేది విడ్త్ మనకు ఎక్కువ రాకుండా ఉంటుంది. నెక్ విడ్త్ అనేది పెరగకుండా ఉంటుంది. నెక్ షేప్ని మార్కింగ్ వేసుకోవాలి.
వేసుకోవాలి. పైన నెక్ విడ్త్ మనము 2.5 ఇంచెస్ తీసుకున్నాము. కింద నెక్ విడ్త్ 2.5 కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ కానీ బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ కానీ రౌండ్ తీసేటప్పుడు ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ తీయడం వల్ల మనకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏంటంటే నెక్ విడ్త్ అనేది మనం ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాము. మీడియం సైజ్ బ్లౌజ్లకు అయితే 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే 2 ఇంచెస్ వరకు నెక్ విడ్త్ తీసుకోవాలి. అదే ఎలాగంటే ఇలా స్మాల్ సైజ్ బ్లౌజ్లకు అయితే 2 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్లకు అయితే 2.25 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లార్జ్ సైజ్కి అయితే 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్కింగ్ వేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నార్మల్గా ఏ సైజ్ వాళ్ళకైనా ఇలా 2 ఇంచెస్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. కానీ బ్యాక్ పార్ట్లో మనం హైట్ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు మాత్రం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో హైట్ ఎక్కువగా తీసుకుంటాం కనుక ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది మనకు మిస్ అవుతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదే మీడియం సైజ్ బ్లౌజ్లకు అయితే ఇటువైపు నుంచి 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. స్మాల్ సైజ్ బ్లౌజ్లకు అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చేసి స్మాల్ సైజ్కి అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకైతే 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లార్జ్ సైజ్కి అయితే 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లార్జ్ సైజ్ కాబట్టి నేను 4 ఇంచెస్కి సెంటర్ పాయింట్ని మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత కింది వైపు నుంచి కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని డాట్ విడ్త్ని మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ విడ్త్ వచ్చేసి నేను ఇటువైపు 1.5 ఇంచెస్ వరకు, ఇటువైపు 1.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు తీసుకుంటే ఎవరికైనా 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. డాట్ విడ్త్ మాత్రం ఇక్కడ డాట్ విడ్త్ మాత్రం స్మాల్ సైజ్ వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదే లార్జ్ సైజ్ వాళ్ళకి 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లార్జ్ సైజ్ కాబట్టి 2.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అదేవిధంగా డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేసి ఇలా పై వైపు 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఎవరైతే మనకు హుక్స్ పట్టి కాజా పట్టి ఈ పొడవు తక్కువగా కావాలనుకుంటారో ఈ లెంత్ వచ్చేసి మనకి 1.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని ఇక్కడ మెయిన్ డాట్లోకి
కలుపుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ కోసం మార్కింగ్ వేసేటప్పుడు ఇలా నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ లీవ్ చేసి ఈ వచ్చిన కొలతలో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. మనకు 4.5 ఇంచెస్ వరకు వచ్చింది కాబట్టి దీనికి సగంలో మార్కింగ్ వేసుకుంటే ఈ డాట్ కోసం సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ లెంత్ కూడా 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర మనం డాట్ కోసం మార్కింగ్ వేసే ముందు ఆమ్ రౌండ్ దగ్గర లో కటింగ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా లో కటింగ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా చిన్నగా కర్వ్ డ్రా చేసి ఈ ఫస్ట్ లైన్లోకి దీన్ని కలిపేసేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు మనం డాట్ కోసం మార్కింగ్ వేస్తున్నాము. ఈ డాట్ మార్కింగ్ వచ్చేసి మనము ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా స్కేల్ని ప్లేస్ చేసినట్లయితే డాట్ మార్కింగ్ వస్తుంది, అదొక పద్ధతి. లేదంటే ఈ రెండింటి మధ్యలో మనం ఈ మెయిన్ డాట్కి హుక్స్ పట్టి కాజాపట్టి డాట్కి మధ్యలో స్కేల్ని ఇలా ప్లేస్ చేసి కూడా మనం ఈ డాట్ని మార్కింగ్ వేయచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకు ఈ నడుము కొలత ఒకటి తెలిసింది కాబట్టి ఈ నడుము కొలత 8.5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం డాట్ కోసం 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసాం కదా, ఆ 2.5 ఇంచెస్ అనేది మైనస్ చేసి మనము నడుము కొలతని చెక్ చేసుకోవాలి. ఇలా ఇటువైపు కుట్ల కోసం మార్జిన్ వదులుకొని మాత్రమే మనం నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా 8.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఉండే విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఉండే విధంగా కుట్ల కోసం మార్జిన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్కి ఫిట్టింగ్ లైన్ని ఇలా మార్కింగ్ తీసుకొని ఈ విడ్త్ మనం తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఈ విడ్త్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ కుట్ల వైపు వచ్చేసి మనం 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ని ఇక్కడ మనం మెయిన్ డాట్లోకి కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం మెయిన్ డాట్ని మార్కింగ్ చేసినప్పుడు ఈ కర్వ్ అనేది కొద్దిగా క్రాస్గా ఇలా కింది వైపు వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా చిన్నగా దీంట్లోకి కలుపుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది.
మెయిన్ డాట్ ఎలా మార్కింగ్ చేయాలి, ఫుల్ లెంత్ ఎలా మార్కింగ్ చేయాలి, ఇలా చాలా డౌట్లు ఉంటాయి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా మనం మార్కింగ్ వేసిన ఈ 3 డాట్స్ కూడా సెంటర్ పాయింట్ వైపు వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మనం ఇలా విడ్త్ కొద్దిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇప్పుడు పార్ట్ పట్టేసినట్టుగా ఉండదు, మార్కింగ్ వేసిగా వస్తుంది. ఈ కొలతల ప్రకారం కట్ చేసుకోవాలి. మన వీడియోస్ చూసి చాలామంది బ్లౌజెస్ కటింగ్ చేయడం నేర్చుకుంటున్నారు. కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. బ్లౌజ్ కటింగ్ ఏమీ తెలియని వాళ్ళు కూడా ముందు వీడియో బ్యాక్ పార్ట్ కటింగ్, ఈ వీడియో ఫ్రంట్ పార్ట్ కటింగ్, ఈ 2 వీడియోలు చూసినట్లయితే ఎంతో కొంత కటింగ్ నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1-2 సార్లు చూసి ఈ కటింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర ఇలా క్లచ్ మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా హుక్స్ పట్టీ దగ్గర కూడా ఇలా క్లచ్ మార్క్ వేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ దగ్గర, అదేవిధంగా హుక్స్ పట్టీ కాజాపట్టీ దగ్గర, అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ డాట్ ఎక్కడైతే మనం డాట్స్ వేసామో అక్కడ క్లచ్ మార్క్స్ కంపల్సరీగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వీలర్తో మార్కింగ్ వేసినట్లయితే మనకు డాట్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వీలర్తో ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఒక వీలర్ సహాయంతో ఇలా డాట్స్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే 2 పార్ట్స్కి కూడా మనకి డాట్స్ ఈక్వల్గా వస్తాయి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇలా వీలర్తో మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకు కింది పార్ట్లో కూడా ఇలా లైన్ మార్కింగ్ అనేది పడుతుంది. ఇలా ఇటువైపు కూడా మనకు మార్కింగ్ పడుతుంది. ఇక్కడ ఈ పార్ట్లో కూడా మనకు డాట్స్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పడతాయి. ఇదొకటి ఇలా వేసుకున్నా కూడా మనకి డాట్స్ అనేది ఇలా మార్క్స్ డాట్ కరెక్ట్ షేప్లో రావడానికి ఈ వీలర్ అనేది సహాయపడుతుంది. ఇలా ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుంటే మనకు 2 పార్ట్స్ ఈక్వల్గా వస్తాయి. ఈ విధంగా ఇలా వీలర్ సహాయంతో మనం మార్కింగ్ వేసినట్లయితే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇలా 2 డాట్లు ఈక్వల్గా వస్తాయి. అదేవిధంగా మెయిన్ డాట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కార్నర్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది.
అంటే మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ పర్ఫెక్ట్గా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా వీలర్ని, ఇలా కర్వ్ స్కేల్ని రెండింటిని యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసినట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను డిఫరెంట్ క్లాత్ని యూజ్ చేశాను, ఎందుకంటే డిఫరెన్స్ అనేది కరెక్ట్గా తెలియడానికి ఇలా వేరు వేరు క్లాత్ని మాత్రం నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్నట్లయితే ఈ కార్నర్ ఈక్వల్గా వచ్చే విధంగా ప్లేస్ చేసుకున్నట్లయితే మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా తీసామో లేదో తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది రావాలి, ఎందుకంటే మనము హుక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర మనం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ వేసాం కనుక ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ రావాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనకు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ వేసే ముందు ఈ కొలతలు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఈ కొలత కరెక్ట్గా వచ్చే విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ వేసుకోవాలి. ఈ రెండు కొలతలు ఈ హుక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర కొలత కొద్ది తక్కువ వచ్చినా పర్వాలేదు, కుట్ల వైపు మాత్రం ఈక్వల్గా వచ్చే విధంగా మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. కుట్లతో సహా ఇక్కడ 2.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర మనకు 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి 2.5 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా హుక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర 3.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 3.5 ఇంచెస్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే 3.5 ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు. అంటే 4 ఇంచెస్ 2.5 ఇంచెస్, అదేవిధంగా ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చిన కొలతల్ని ఇక్కడ ఒకసారి పాయింట్అవుట్ చేసుకుందాము. 3.5 ఇంచెస్, అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్, అదేవిధంగా కుట్ల వైపు వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చాయి. వీటికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది 4 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా, లేదంటే ఈ మనము 3.5 ఇంచెస్కి తీసుకున్నా కానీ మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. కొంతమంది షేప్ బెల్ట్ హుక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర షేప్ బెల్ట్ ఎక్కువగా రావడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసి మనము క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్తో మనకు క్రాస్ బెల్ట్ ఎంత పొడవు తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇలా రెండు వైపులా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు క్రాస్ బెల్ట్ ఎంత పొడవు తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇటువైపు నుంచి మనం మెయిన్ డాట్ 4 ఇంచెస్కి మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ కూడా మనము 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి.
రెండు కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనే వీడియో మన ఛానల్లో చాలా ముందుకెళ్ళింది. ఈ వీడియో కూడా మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన బ్లౌజులు మనం కుట్టుకొని వేసుకోవడం అనేది మనకు ఎంతో హ్యాపీనెస్ని కలిగిస్తుంది. అదేవిధంగా మన పిల్లలకి మనం కుట్టిన డ్రెస్సులు వేసినప్పుడు వాళ్ళ సంతోషం ఇంకా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళు ఎంతో కొంత స్టిచ్చింగ్ నేర్చుకొని వాళ్ళ విధానంలో బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ ఆలోచనతోటే మన ఛానల్ ముందుకెళ్తుంది. టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు అని పనులు వాయిదా వేయకుండా ఈ సంవత్సరంలో ఎలాగైనా టైలరింగ్ నేర్చుకుంటానని గట్టి సంకల్పంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు టైలరింగ్ నేర్చుకోగలుగుతారు. ఈ వీడియోలో ప్రతి పాయింట్ని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియని వాళ్ళు కూడా 1-2 సార్లు చూసినట్లయితే కటింగ్ని ఈజీగానే నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయడం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా వస్తుంది. వేసుకున్న వైపు హుక్స్ పట్టి కాజాపట్టి వైపు అనేది ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసిన క్రాస్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చిందో లేదా. ఇక్కడ కుట్ల పూను మనకు ఈక్వల్గా వస్తుంది. ఇలాగా ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.